ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మొదటి మ్యాచ్తో 18వ సీజన్కు తెరలేస్తుంది. మెగా వేలం తర్వాత జరుగుతున్న సీజన్ కావడంతో ఈసారి ప్రతి టీంలో భారీగా మార్పులు జరిగాయి. మరి ఈసారి టైటిల్ ఫేవరెట్ టీం ఏదన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏ జట్టు ఖచ్చితంగా టైటిల్ సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ మాజీ క్రికెటర్లు, కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ప్రతి జట్టుకు రేటింగ్స్ ఇచ్చారు. ఆయా జట్ల బలాబలాలను దృష్టిలో ఉంచుకుని టైటిల్ గెలుపుపై తమ అంచనాలు వెల్లడించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి రజత్ పటీదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది. విరాట్ కోహ్లీతో పాటు హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లివింగ్ స్టోన్, సాల్ట్, ఎంగిడి, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, జాకబ్ బెతల్ వంటి స్టార్లతో ఆర్సీబీ ఆన్ పేపర్ మీద పటిష్టంగానే ఉంది. అయితే 17 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ ఈసారి ఛాంపియన్ అవుతుందా అన్నది డౌటే. తరువాత 17 సీజన్లో ఒకే ఒక్కసారి ఫైనల్ ఆడిన టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి అక్షర్ పటేల్ క్యాప్టెన్సీలో ఐపీఎల్ 18వ సీజన్ ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, నటరాజన్, స్టబ్స్, ఫ్రేజర్ మెగ్గర్గ్, మోహిత్ శర్మ, డూప్లెసిస్, చమీరా వంటి స్టార్లతో ఢిల్లీ కూడా స్ట్రాంగ్ టీమ్గానే కనిపిస్తుంది. కానీ ఈసారి ఢిల్లీ ఫైనల్ చేరిన అక్షర్ పటేల్ చాలా పెద్ద మ్యాజిక్ చేసినట్టేనని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక అరంగేట్రం చేసిన సీజన్లోనే టైటిల్ గెలిచిన ఫ్రాంచైజీ గుజరాత్ టైటన్స్. 2022లో టైటిల్ గెలిచి 2023లోనూ ఫైనల్ వరకు చేరిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవడంతో గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు రషీద్ ఖాన్, బట్లర్, సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, కాడ్జే ఇలా గుజరాత్లో ఈసారి స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. అయితే గుజరాత్ని ప్లే ఆఫ్స్కి చేర్చడం గిల్ కెప్టెన్సీపైనే ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా ఫైనల్ ఆడిన టీం లక్నో సూపర్ జైంట్స్. ఈసారి పంత్ కెప్టెన్సీలో 2025 సీజన్ ఆడనుంది లక్నో. నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్నాయ్, అవేష్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, మర్క్రమ్, మొహసిన్ ఖాన్ ఇలా లక్నోలోనూ కొంతమంది స్టార్లు ఉన్నారు. అయితే లక్నో ప్రధాన బౌలర్లు గాయాలతో బాధపడుతుండడం, యంగ్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడంతో పంత్ వారిని ఎలా వాడతాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 5 టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గత 3 సీజన్లో 2 సార్లు చివరి ప్లేస్కే పరిమితమైంది. గత సీజన్లో ఆ జట్టు ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బూమ్రా, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బౌల్ట్, దీపక్ చహర్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, రికెల్టన్, టోప్లే ఇలా ముంబైలోనూ స్టార్లు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరిన మంచి కంబ్యాక్ ఇచ్చినట్టే. మరోవైపు సంజు శాంసన్ కెప్టెన్సీలో గత 3 సీజన్లో 2 సార్లు ప్లే ఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్ 2022 సీజన్లో చివరిసారిగా ఫైనల్ ఆడింది. జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మతో పాటు హెట్మైర్, ఆర్చర్, హసరంగా, మహేష్ తీక్షణ, నితీష్ రాణా, ఫజల్ హక్ ఫరూకీ వంటి ప్లేయర్లతో పటిష్టంగానే కనిపిస్తుంది. తొలి 3 మ్యాచ్లకు పరాగ్ కెప్టెన్సీ చేయనుండగా సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంపాక్ట్ చూపిస్తాడా అనేది వేచి చూడాలి. అటు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా 5 సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలానే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతుంది. ధోని, జడేజా, రుతురాజ్, పతిరణ, శివన్ దూబే, రచిన్ రవీంద్ర, కాన్వే వంటి కోర్ టీంను కాపాడుకున్న సిఎస్కే అశ్విన్, శామ్ కరణ్ వంటి ప్లేయర్లను కూడా చాలా సీజన్ల తర్వాత తిరిగి తన జట్టులోకి తెచ్చుకుంది. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, నాథన్ ఎల్లిస్ వంటి సత్తా ఉన్న ప్లేయర్లకు చెన్నైలో కొదవే లేదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి 2025 సీజన్ పరీక్షగా మారనుంది. ఐపీఎల్ 2024 టైటిల్ విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి కొత్త కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఆడనుంది. కేకేఆర్ టీంలో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణ్ దీప్ సింగ్ వంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. అలాగే సునీల్ నరైన్, రసెల్, నోకియా, క్వింటన్ డికాక్, జాన్సన్, మెయిన్ అలీ, మనీష్ పాండే, రఘువంశీ, మయాంక్ మార్కండే వంటి స్టార్లతో స్ట్రాంగ్ టీమ్గా ఉంది కేకేఆర్. ఇలాంటి టీంతో కేకేఆర్ని ప్లే ఆఫ్స్కి చేర్చలేకపోతే రహానే కెప్టెన్గా ఫెయిల్ అయినట్టే. మరోవైపు గత సీజన్లో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన టీం ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి స్టార్ బ్యాటర్లు సన్ రైజర్స్ ప్రధాన ఆయుధాలుగా చెప్పొచ్చు. మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, ప్యాట్ కమ్మిన్స్, రాహుల్ చహర్, జయదేవ్ ఉనాద్కట్ వంటి బౌలర్ల ఎంట్రీతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ కూడా బలంగా కనిపిస్తుంది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్పై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.
ఇక గత 10 సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్కి కూడా చేరలేని టీం పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి కారణం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా రావడమే. 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ని తొలిసారి ఫైనల్కి చేర్చిన అయ్యర్ 2024 సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. హర్షదీప్ సింగ్, చాహల్, స్టోనిస్, మార్కో జెన్సన్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిష్, ఫెర్గ్యూసన్, హర్ప్రీత్ బ్రార్, నేహల్ వదేరా, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి ప్లేయర్లతో నిండిన పంజాబ్ కింగ్స్ ఈసారి ఖచ్చితంగా ఫైనల్ చేరతామని కాన్ఫిడెంట్గా చెప్తోంది.